అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ముందడుగు వేశారు. అత్యాధునిక పరిజ్ఞానానికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇందుకు వేదికైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారంతో పరిశోధనా ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడమే ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం, ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏయూలో ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్, షాట్ డైరెక్టర్ కున్హి కృష్ణన్, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు సూచించారు. అనంతరం సైబర్ కంట్రోల్ రూమ్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత అంతరిక్ష వారోత్సవాల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు సాంకేతికతను వినియోగించుకోకపోతే అభివృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు. జవాబుదారీతనం కోసం అన్ని శాఖలను కంప్యూటరీకరించామని తెలిపారు. వివిధ రంగాల్లో సాంకేతికతను వినియోగించేందుకు సహకరించాలని కోరారు. పేదరికం పోవాలంటే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రావాలి. వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. అది ఆదాయాన్ని పెంచాలంటే తక్కువ సమయంలో ఈ పని చేయాలంటే మనకు ఒకటే మార్గం, ఈ టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. దీంతో నాకు ఏమాత్రం అనుమానం లేదు, మంచి ఫలితాలు వస్తాయి. అందుకే ఈరోజు ఇస్రో తరపున, గవర్నమెంట్ తరపున ఒక కమిటీ వేసాం. రెండోది మీరు చూస్తే ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ కింద ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ప్రతి ఒక్క అప్సరకు ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి పెద్ద పెద్ద సొల్యూషన్స్ ఉంటే వాళ్ళు తయారు చేస్తారు. అదే మరి మిగిలిన సొల్యూషన్స్కి యూనివర్సిటీస్ అన్నిటికీ అప్పచెప్పాం. ఈరోజు విశాఖపట్నం, విజయనగరం ఉంది. ఈ రెండు జిల్లాలకే ఆంధ్ర యూనివర్సిటీ, ఆదిత్యంలో ఈ జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఎలాంటి సొల్యూషన్స్ ప్రజలకు అందిస్తారో అందించే బాధ్యత ఈ యూనివర్సిటీకి అప్పచెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, అవసరమైతే మళ్లీ డబ్బులు కూడా ఇస్తున్నాం. అంతరిక్ష పరిజ్ఞానాన్ని పరిశ్రమలో వినియోగించుకోవాలని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ పాలనకు అంతరిక్ష పరిజ్ఞానం వినియోగించుకోవడం హర్షదాయకమని అన్నారు. సాంకేతికత సమాజానికి ఉపయోగపడేలా ఇస్రో కృషిని వివరించారు. Specific information for immediate use, whether it is disaster monitoring or for enabling people to live better lives. And I'm extremely happy to be with you, primarily because I had an opportunity to meet the Honorable Chief Minister, who is one of the very key persons who has made use of space technology for bringing in solutions to the problem of the state. In his previous version of the Chief Minister, he had made extensive use of space technology, and compared to those days, today we are in a better position to serve him. విద్యార్థులు రూపొందిస్తున్న ఆవిష్కరణలపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని వర్సిటీల్లో ఉచిత వైఫై అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.